హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బదిరీ మామ్స్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను దోసకాయ వంకాయ రోటి పచ్చడి ఎలా చేయాలి అనేది చూపిస్తానండి. ముందైతే ఒక మీడియం సైజు దోసకాయ, 4 వంకాయలు, ఒక 10 పచ్చిమిర్చి అన్నది మన కారాన్ని బట్టి తీసుకోవాలండి. ఒక 3 టమాటాలు అయితే తీసుకున్నానండి. ముందైతే వీటిని కట్ చేసుకుందాము. ముందైతే దోసకాయకి పైన చెక్కు తీసి లోపల విత్తనాలన్నీ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి. దోసకాయలను అయితే ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చిని కట్ చేసుకుందామండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి కట్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకోవాలి. లాస్ట్ వంకాయలు కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు వంకాయలోకి కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడైతే కట్ చేసుకోవాలండి. నేనైతే 2 లావు వంకాయలు, 3 పొడవు వంకాయలు అయితే తీసుకున్నానండి. వంకాయల్ని కట్ చేసుకుని ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ముందైతే స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం పోసుకుందామండి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసుకోవాలి. ఇవి మగ్గటానికి సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఇలా కలిపేసుకోవాలి. ఈ చట్నీ అన్నంలోకే కాదు టిఫిన్స్లో కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి కొంతసేపు మగ్గనిద్దాము. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఇవన్నీ బాగా మగ్గే వరకు ఉడకనిద్దామండి. వంకాయలు ఇవన్నీ మగ్గిపోయినాయండి. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేద్దాము. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మనం దీన్ని అంతటిని రోట్లో వేసుకొని నూరుకోవాలి. చట్నీని నూరుకుందాము. ముందైతే పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు వేసి నూరుకోవాలి. పచ్చిమిర్చితో పాటు ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇప్పుడు దంచుకోవాలి. ఇప్పుడు వంకాయలు, టమాటా కూడా వేసి బాగా రుబ్బుకోవాలి. సో
ఇప్పుడు అంతా పచ్చడి అంతా అయితే రుబ్బుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలను కూడా దీంట్లో వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలి. దోసకాయ ముక్కలు అయితే అన్నీ వేసి దంచడం అవసరం లేదండి, కొన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. మిదిగిన దాన్ని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని పోపు వేసుకుందాము. ఇప్పుడైతే ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ నూరు పెట్టుకున్న వంకాయ దోసకాయ పచ్చడిని అయితే దీంట్లో వేసుకోవాలి. ఇదంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ కనుక సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. అంతే, చాలా సింపుల్గా వంకాయ దోసకాయ రోటి పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది. వేడివేడి అన్నంలో కానీ టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసేయటమే. ఇప్పుడు వేడివేడి అన్నంలోకి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తానండి. పచ్చళ్ళలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, కానీ నేనైతే నెయ్యి వేసుకోనండి. మీకు ఇష్టం ఉంటే నెయ్యి వేసుకొని తినండి. నాకైతే రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. వీలు కుదిరినప్పుడైతే రోటి పచ్చళ్ళు చేస్తూనే ఉంటాను. చట్నీ అయితే చాలా టేస్టీగా ఉందండి. ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.